అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు చికెన్ సూప్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన చికెన్ సూప్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: కోడి మాంసం 1/2 kg. దీన్ని ఈ విధంగా బోన్తో ఉన్న పీసెస్ని తెచ్చుకోవాలి. ఈ విధంగా ఎముకలకి ఉన్న మాంసాన్ని సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎముకలు సపరేట్గా, అలాగే మాంసం సపరేట్గా పెట్టుకోవాలి. దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క, మిరియాలు 10, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కట్ చేసుకున్న టమాటాలు 3, కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ, దంచుకున్న అల్లం 1 ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు 3, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 5, కాడలతో ఉన్న కొత్తిమీర 6 రెమ్మలు, బిర్యానీ ఆకు 1, లవంగాలు 3, ఉప్పు మీ రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. వాటిని పొయ్యి మీద పెట్టి నిండుగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఒక 5-6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా ఉడికిన చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. కుక్కర్ కాస్త వేడైన తర్వాత అందులో మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా ధనియాలు వేయాలి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి, బిర్యానీ ఆకు వేయాలి, అందులోనే మిరియాలు వేయాలి, అందులో దంచుకున్న అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేయాలి, కాడలతో ఉన్న కొత్తిమీర, కరివేపాకు వేయాలి, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న టమాటాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇవన్నీ వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఎముకల్ని వేయాలి. ఈ ఎముకల్లో నుండే సూప్ తయారవుతుంది. ఇవన్నీ వేసి దాంట్లో 1 లీటర్ నీళ్ళు వేయాలి. కావాలనుకుంటే మరికొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా తయారైన చికెన్ సూప్ని ఫిల్టర్ చేసుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వడపోత పెట్టి వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత ఈ వేస్ట్ అంతా పడేసేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి వడపోసుకున్న చికెన్ సూప్ని కాసేపు మరిగించుకోవాలి. అందులో ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేయాలి. అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే బాగుంటుంది. రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు 5-6 నిమిషాలు మరిగించాలి. ఇలా మరిగేటప్పుడు మంచి వాసన వస్తుంటుంది. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి చికెన్ సూప్ని సర్వ్ చేసుకోండి. స్పైసీగా ఉండే చికెన్ సూప్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లోకి వెంటనే వచ్చేస్తాయి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.